రావు గారు, పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్కి తీవ్రమైన ఘోరమైన అవమానం జరిగింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తూ ఉన్నారు షరీఫ్ని. రీసెంట్గా ఇంటర్నేషనల్ ఫోరం ఆఫ్ పీస్ అండ్ ట్రస్ట్ సమావేశాలకు హాజరయ్యారు షహబాజ్ షరీఫ్. ఆ సమావేశానికి పుతిన్ కూడా హాజరయ్యారు. ఒక 40 మినిట్స్ టైం ఇచ్చారు పుతిన్, బట్ పుతిన్ రాలేదు షహబాజ్ షరీఫ్ని కలవడానికి. ఆ వీడియో ఆ ఇమేజెస్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి. ఎంతలా అంటే ఇండియన్స్ మాత్రమే కాదు, పాకిస్తానీయులు కూడా షహబాజ్ షరీఫ్ని విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. నువ్వు ఒక వేస్ట్ ప్రధానివే అంటూ. ఎందుకు పుతిన్ షహబాజ్ షరీఫ్ని కలవడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు అంటే ఏం చెప్తారు? ఎస్ అంటే నిన్న ఆష్కాబాద్ తుర్క్మెనిస్తాన్ క్యాపిటల్లో ఒక మీటింగ్ జరిగింది, ఒక ఇంటర్నేషనల్ లెవెల్ మీటింగ్. ఈ మీటింగ్ ఎందుకు జరిగిందంటే తుర్క్మెనిస్తాను 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఏ విధంగా అంటే స్విట్జర్లాండ్ మనందరికీ తెలుసు, ఇది తటస్థ దేశం అనే ఒక కాన్సెప్ట్ ఉంటుందండి. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి ఒక దేశాన్ని తటస్థ దేశంగా ప్రకటిస్తే ఇంకా ఆ దేశం ఏ గ్రూపుల్లో ఉండదు, మిలిటరీలో ఉండదు, ఏది ఉండదు. అదేవిధంగా స్విట్జర్లాండ్ లాగా తుర్క్మెనిస్తాన్ 30 సంవత్సరాలు దేశ ప్రధానికి 40 నిమిషాలు ఇంకో దేశ అధ్యక్షుడి కోసం వెయిటింగ్ అంటే ఇట్స్ ఏ డిప్లొమాటికల్లీ ఒక పెద్ద ఎక్స్ప్లోజన్, ఒక అణుబాంబులు అంటే చెప్పొచ్చు అనమాట. అంటే ఇంకా ఆ దేశాన్ని వేరే దేశం అసలు పట్టించుకోవడం లేదు అనేది ఒక అర్థాన్ని ఇస్తుందన్నమాట. ఓకే, 40 నిమిషాల పాటు తన విదేశాంగ మంత్రి ఇషాక్ దార్తో వెయిటింగ్ చేసి పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఇంక ఓపిక నశించి ఆయన పుతిన్ గారు ఉన్న రూమ్లోకి తలుపు తోసుకుని ఎంటర్ అయిపోయాడు. తలుపు తోసుకుని ఎంటర్ అవ్వడం అంటే ఇది డిప్లొమాటికల్లీ చాలా చాలా పెద్ద వైలేషన్ అండి. ఎందుకంటే పుతిన్ గారు టర్కీ అధ్యక్షుడు ఎర్డగాన్తో మీట్ అవుతున్నారు 1-to-1 మీటింగ్లో. ఆ మీటింగ్లోకి అసలు షహబాజ్ షరీఫ్ నో ఎంట్రీ అనమాట. అయినా తోసుకుని అక్కడికి వెళ్ళి బలవంతంగా పుతిన్ గారితో షేక్ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. అంటే ఇంకా షహబాజ్ షరీఫ్కి ఎంతటి అవమానం అంటే ఇది ఈరోజు ఎలా అంటే పాకిస్తాన్లో చూస్తే మన బెగ్గర్ దేశాన్ని ఎవరు కలుస్తారు? అంతకుముందు ఇండియాకి పుతిన్ గారు వచ్చినప్పుడు ఇండియాకు వచ్చిన పుతిన్ గారి ఫ్లైటు పాకిస్తాన్ గగనతలం నుంచి వచ్చినా పాకిస్తాన్లో దిగలేదంటే మన బెగ్గర్ దేశం, మన బెగ్గర్ వాళ్ళ ఆయుధాలు అమ్మినా మనం ఏమి ఇస్తాం, అప్పు అడుగుతాం. అందుకే పుతిన్ గారు ఇక్కడ రాదు. ఇండియా అయితే క్యాష్ డీల్ చేసుకుంటుంది, క్యాష్ టు క్యాష్. కాబట్టి అసలు ఇండియా వెళ్ళారు, మన దేశం రాలేదని పాకిస్తానీస్ వాళ్ళు ట్రోల్ చేసుకున్నారు పాకిస్తాన్ మీదే. ఇప్పుడు బెగ్గర్ దేశం ఎందుకో పుతిన్ ఎందుకు పట్టించుకుంటారు అనుకుంటూ వాళ్ళు చేస్తున్నారు. ఇంటర్నేషనల్లో ఒక సెన్సేషనల్ న్యూస్ అయింది. ఎందుకంటే ఇప్పుడు పుతిన్ అనేది హై స్టేచర్ ఉన్న ఒక పెద్ద లీడర్ అనమాట. ఎందుకంటే 3వ ప్రపంచ యుద్ధం తేగలిగిన లీడర్ కాబట్టి అక్కడ అమెరికా అందరూ భయపడుతున్నారు. పుతిన్ నిర్ణయమే ప్రపంచాన్ని రక్షించాలన్నట్టు ఉంది. ఈ సమయంలో ఇప్పుడు పుతిన్తో షేక్ హ్యాండ్ కోసం షహబాజ్ షరీఫ్ చేయని ప్రయత్నం లేదు. అంటే ఇప్పుడు ఆష్కాబాద్ తుర్క్మెనిస్తాన్ క్యాపిటల్ ఈయనకి చాలా ఘోరమైన అవమానం అని చెప్పుకోవచ్చు. ఇలాంటిది అంతకుముందు టియాన్జిన్ అంటే చైనాలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కోసం మీటింగ్కి వెళ్ళినప్పుడు పుతిన్ గారు, ఇండియా ప్రధాని మోడీ గారు, అదేవిధంగా చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ ముగ్గురు కలిసి వెళుతుంటే పక్కనున్న పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ బిక్కముఖం వేసుకుని కూర్చోడు. కనీసం ఆయన వైపు కూడా ఈవెన్ చైనా అధ్యక్షుడు కూడా తిరగలేదు. మోడీ పుతిన్ ఇద్దరు వెళుతూ ఉంటే ఆయన ఘోరంగా ఉండడం, అప్పుడు కూడా ఇలాగే ట్రోల్ చేయడం జరిగింది. అప్పుడు కూడా చాలా పెద్ద ఘోరమైన అవమానం. ఇలాగే అంతకుముందు పుతిన్ చేతులు ఇంకొక అవమానం కూడా ఉందండి. పుతిన్ గారు షహబాజ్ షరీఫ్ని మీట్ అవుతే పక్క సీట్లలో కూర్చుంటే షహబాజ్ షరీఫ్ మైకు పెట్టుకోవడం కూడా రాలేదు చెవిలో. దారుణమైన పరిస్థితి. ఎందుకంటే ఆయన రష్యన్ భాషలో ట్రాన్స్లేట్ చేసే మైక్ ఉంటుంది అనమాట. అది పెట్టుకోలేక దారుణమైన పరిస్థితిలో మళ్ళీ చాలాసేపు వెయిటింగ్ చేస్తే పుతిన్ గారు ఘోరంగా వికిలి నవ్వారు, ఇది కూడా రాదా నీకు అన్నట్టు. అప్పుడు కూడా ఘోరమైన అవమానం. అదే మన మోడీ గారు అక్కడ ఉంటే ఆయనే పుతిన్ గారి లీసా మైక్ చెవిలో పెట్టి హెల్ప్ చేద్దరేమో. సో ఇక్కడ ఘోరమైన ఇలాగా షహబాజ్ షరీఫ్కి తీర ఘోరమైన అవమానాలండి. అసలు ఈ అవమానాలు ఎందుకు జరుగుతాయంటే ఆ దేశానికి ఉన్న విలువ. ఇప్పుడు పాకిస్తాన్ది ఎలా అంటే ఒక ఫెయిల్డ్ స్టేట్ అంటారు, ఒక బనానా స్టేట్ అంటారు, ఒక జెల్లీ స్టేట్ అంటారు, ఒక టెర్రరిస్ట్ హోమ్ ఆఫ్ ది టెర్రరిజం, ఇంటర్నేషనల్ టెర్రరిజం పుట్టిన దేశం అది. మళ్ళీ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఒక బెగ్గర్స్ కంట్రీ అనమాట. ముస్లిం తన తోటి సహోదర ముస్లిం దేశాలైన యుఏఈ, తర్వాత సౌదీ అరేబియా, ఇంకా కొన్ని దేశాలు పాకిస్తానీ సిటిజన్స్ని నిషేధించిన, వీసా క్యాన్సిల్ చేసింది ఈ మధ్యన దుబాయ్ ఏరియాలో. ఎందుకంటే పాకిస్తాన్ నుంచి బెగ్గర్స్ వస్తున్నారని. అదే సౌదీ అరేబియా అయితే వార్నింగ్ కూడా ఇచ్చింది, మీ దేశం నుంచి బెగ్గర్లు పంపితే మాత్రం దారుణంగా ఉంటుందని. తర్వాత పిఐఏ అంటే పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ వచ్చే విమానాలను పరిశీలించి మరీ పంపిద్ది సౌదీ అరేబియా అండి. మక్కా ఈ ప్రాంతాలు చాలా దారుణమైన పరిస్థితి. సుమారు చెప్పాలంటే
22 మిలియన్, అంటే పాకిస్తాన్లో 24 కోట్ల జనాభాలో 2.2 కోట్ల మంది బర్గర్స్ అంటండి. ఇది క్యాలిక్యులేషన్స్ అనమాట. అంటే ఏంటంటే అంతటి ఘోరమైన ఎకానమీ, ఘోరమైన పరిస్థితి అనమాట. ఈ ఎకానమీ పరిస్థితి బాగాలేదు కాబట్టి, రాజకీయంగా విచ్ఛిన్నం అయిపోయింది కాబట్టి, ఎక్కడికక్కడ ఇప్పుడు బలూచిస్తాన్ నుంచి, నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ నుంచి, సింధు నుంచి, పీఓకే నుంచి ఎక్కడికక్కడ ప్రొటెస్టులు ఉన్నాయి. రాజకీయంగా సుస్థిరత లేదు. అసీం మున్నీర్ ఒక సైన్యాధ్యక్షుడు అయిపోవడం, ఎలక్షన్కి విలువ లేదు, ప్రజాస్వామ్యం లేదు కాబట్టి ఆ దేశానికి అసలు ఇంటర్నేషనల్లీ విలువ లేదు. అదే పుతిన్ గారు ఇక్కడ సందేశం ఇచ్చారన్నమాట. అసలు షహబాజ్ షరీఫ్ని అసలు కలవడానికి ఇష్టం లేదంటే ఘోరమైన అవమానం చెప్పుకోవచ్చు. రెండు, ఇంకొక అతిపెద్ద రీజన్ అంటే రీసెంట్గా పుతిన్ గారు ఇండియా రావడం జరిగింది. ఇంతటి యుద్ధం చేస్తున్న యుద్ధం మధ్యలో అయిన పుతిన్ గారు ఇండియా వచ్చి 2 రోజులు స్పెండ్ చేశారంటే పరిస్థితి ఊహించుకోవచ్చు. ఎన్నో ఒప్పందాలు జరిగినాయి. ఇలాంటి సమయంలో షహబాజ్ షరీఫ్కి షేక్ హ్యాండ్ ఇవ్వడం అంటే ఇండియన్స్ని కవ్వించినట్టు, ఇండియన్స్కి కోపం తెప్పించే విషయం. మోడీ గారికి కోపం రాకపోయినా ఇండియన్స్కి అయితే కోపం వస్తుంది. ఎందుకంటే మోడీ గారిని ఎక్కువ లైక్ చేస్తున్నారు ఇండియాలో. ఇప్పుడు ఈజ్ వన్ ఆఫ్ ది సెలబ్రిటీ ఫిగర్స్ ఇన్ ఇండియా అండి అంతటి. కాబట్టి పాకిస్తాన్ ప్రధానితో షేక్ హ్యాండ్ అంటే ఇండియన్స్ కూడా ఏదోలా అనిపిస్తుందనే ఇలాంటి చిన్న విషయాన్ని మిస్టేక్ కూడా చేయకుండా పుతిన్ గారు జాగ్రత్త పడ్డారు. ఇది పాకిస్తాన్కి ఇంటర్నేషనల్ వేదిక మీద అతిపెద్ద ఘోరమైన అవమానం. ఇది పుతిన్ తో పెట్టుకున్న భారత ప్రధానితో ఇద్దరూ కూడా ఒకటే అనే ఒక అద్భుతమైన సందేశం ఇక్కడికి వెళ్ళింది. ఒక పుతిన్ షేక్ హ్యాండ్ ఇవ్వకుండా అసలు మీటింగ్ని అవాయిడ్ చేశాడు అంటే పాకిస్తాన్కి ఇంకా అంతర్జాతీయంగా ఘోరంగా ఏ దేశం కూడా దాన్ని పట్టించుకోదనే విషయాన్ని ఇక్కడ మనం చూడొచ్చండి. రైట్. ఇక